దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనండి. ప్రభు మనకి ఈరోజున్న వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, లేఖనాల ప్రకారం ఏదైతే లేఖనాల్లో రాయబడిందో, అంటే ఒక వ్యక్తి పాపములను ఆ పాపములను పరిహరించబడాలంటే ఏదైనా బలి ఇవ్వాలి. పూర్వకాలమందు ఏ విధంగా అయితే మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపానికి తగ్గట్టు ఏదైనా ఒకటి అర్పించాలి. అది చిన్నదా పెద్దదా, లేదంటే వాళ్ళు చేసే పాపాన్ని బట్టి దానికి వెల ఉంటుంది. ఆ విధంగా వెల చెల్లిస్తారు. ఈరోజు ప్రభు మనకు చెప్తున్నది ఏంటంటే, మన పాపాల నిమిత్తం మృతి పొందానంట. ఆయన మన పాపాల నిమిత్తం మృతి పొందాల్సిన అవకాశం ఏంటి? ఎందుకు మృతి పొందుతున్నాడు? ఎందుకు అలా చేయాలి అని అంటే, గొర్రెల యొక్క, మేకల యొక్క, పొట్టేళ్ళ యొక్క ఈ రక్తం వల్ల పాపం అప్పటికప్పుడే పోతుందన్నట్టు ఉంటుంది, కానీ పాపం పెరిగిపోతూ ఉంది. ఒక వ్యక్తి ఈ పాపం చేశాను కదా, ఇది అర్పించాను కదా, ఓకే అయిపోయింది, నేను మళ్ళీ నార్మల్గా మళ్ళీ పాపం చేయొచ్చు అని ఈ విధంగా ఒక మనిషి తయారైపోతూ ఉన్నాడు. పాపానికి ఇంకెక్కువగా అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇంకా దేవునికి విరోధంగా ఉన్నాడు. పరిశుద్ధులైన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే పాపం అడ్డొస్తే పాపం బట్టి దేవుడు ఒక మనిషిని స్వీకరించడు. కానీ ఈ పాపం మనిషిని దేవునికి దూరం చేస్తుంది. ఇలా దూరం అవుతున్న ప్రజల కోసం ఆయన ఈ లోకంలోకి మన పాపం నిమిత్తం బలియాగమయ్యాడు. బలియాగమయ్యి మన పాపాలకి పరిహారం ఇచ్చాడు. ఎందుకు ఇంత త్యాగం చేయడానికి కారణం ఏంటంటే, స్వరక్తం ఇచ్చి కొన్న బిడ్డలు. ఒక జడ్జి గారికి ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడి మీద ఒక మర్డర్ కేసు వచ్చింది, ఒక కేసు వచ్చింది. కుమారుడిని శిక్షించాలి. జడ్జి స్థానంలో ఉండి ఆయన జడ్జిగా కుమారుడి మీద ఫైన్ వేశాడు. ఫైన్ వేయడమే కాకుండా కొరడాలతో కొట్టమని కూడా ఆజ్ఞయించాడు. ఇదేంటి, ఈ జడ్జి గారు ఇంత కఠినాత్మకంగా చేశాడు? ఒక కుమారుడిని ఏదో విధంగా తప్పించుకోవచ్చుగా. అదే జనము మళ్ళీ ఒక మాట అంటారు, అదేంటి జడ్జి గారు ఆ కుమారుని ఎట్లయినా తప్పించేస్తాడులే అనే విధంగా మాట్లాడిన జనం, ఇదేంటి కుమారుడు ఇంత కఠినమైన శిక్ష ఎందుకు వేశాడు అని చాలామంది నోట అలాంటి మాటలు అంటూ ఉంటారు. కానీ జడ్జి గారు ఆయన జడ్జి స్థానంలో నుంచి దిగి కిందకు వచ్చి శిక్ష దగ్గరికి వచ్చి కుమారుని పక్క జరిపి ఆయన నిలబడ్డాడు. నా కుమారుడు యవనుడు, నా కుమారుడు ఆ బాధ తట్టుకోలేడు, నేను ఆ శిక్ష భరిస్తానని తాను నిలబడ్డాడు. ఈ లోక సంబంధమైన తండ్రికే ఇంత ప్రేమ ఉంటే, ఆత్మ సంబంధమైన తండ్రి దేవుడు మనమంటే ఎంతో ఇష్టంతో, ప్రేమతోనూ జాలితోనూ ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న ప్రజలుగా మనల్ని చూస్తున్న దేవుడు మన కోసం, మన పాపాల నిమిత్తము, మన పాపాలు మన మీద ఏలుబాటు చేయకుండా, మన పాపాలు మన మీద దోషారోపణ చేయడం కోసము మన ప్రభు దాన్ని జయించడానికి శక్తిని, బలాన్ని ఆయన కృప ద్వారా ఇస్తున్నాడు. అందుకనే మన కోసం కలువరి శిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు కార్చాడండి. ఆయన రక్తం వల్లనే ఇంతకాలం మనం చేసిన ప్రతి పాపాలు కొట్టివేయబడినాయి. కానీ తెలిసి చేస్తే దానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. తెలియక చేస్తే దానికి శిక్ష వేరే విధంగా ఉంటుంది. కానీ తెలిసి నువ్వు బాప్తీసంలో నిలబడి దేవునితో ఉండిన తర్వాత కూడా తెలిసి పాపం చేస్తే దేవుడు క్షమించడండి. రోజు ఈ మాటను పట్టుకొని ఒకసారి ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసినట్టయితే లేఖనంలో ఏదైతే రాయబడి ఉందో, రాయబడిన ప్రకారము ఆయన మన నిమిత్తము మృతి పొందెను. కానీ లేఖనము ఏ విధంగా రాయబడి ఉందో, పాపం చేయకూడదు, పాపాన్ని జయించాలి, పాపానికి బానిసలు అవ్వకూడదు అని లేఖనం ఏ విధంగా ఉందో, ఆ విధంగా మనం లేఖనానుసారంగా, వాక్యమైన దేవుడు ఆయన అనుసారంగా మనం జీవించాలి. లేఖనాలు మనకేం తెలియజేస్తున్నాయి?
వాక్యం మనకి ఏం బోధిస్తుంది, ఆ వాక్యానుసారమైన జీవితం, పాపం నుంచి విడుదల మనకి ఎన్ని కలగాలంటే మనం వాక్యానుసారమైన జీవితం మనలో ఉండాలి. దావీదు భక్తుడు అంటాడు, నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని భద్రపరుచుకుంటాను దేవా. మనం కూడా ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే భద్రపరుచుకుంటామో, వాక్యము ప్రతి ఒక్క సమయంలో 2 అంచెల వారిగలకు అడ్గమై ప్రతి నరమును మూలుకులను ఎక్కడైతే దేవునికి ఆయాస్కరమైన మార్గాలు ఉన్నాయో వాటిలన్నిటి నుంచి విడుదల కలిగిస్తే అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవా, కృపామయ, దయగలిగిన రాజా, రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు ప్రభా మమ్మల్ని ఎంతగానో నీ చిత్తంలో మమ్మల్ని కాచి కాపాడి ఉదయాన్నే లేచి నీ వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని ఆలకించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. పాపాన్ని జయించాలి, ఈ విధంగా పాపాన్ని జయించాలో ప్రభా. మా పాపాల నిమిత్తం నువ్వు బలియాగమయ్యావు ప్రభా. ఆ పాపాలన్నీ ప్రభా తీసివేసుకొని ప్రభా దాన్ని ఎదుర్కొనే శక్తిని దయచేయండి. తెలిసి పాపం చేసినప్పుడు ప్రభా ఆ పాపకి గట్టిగా ప్రతిఫలం ఇస్తానన్నావు ప్రభా. మేము తెలిసి పాపం చేయకుండా ప్రభా అయా మేము పాపం దూరంగా ఉండేవారంగా ఉండడానికి సహాయం చేయండి. అటు రీతిగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి దేవా. నీ చిత్తానికి అనుగుణే వారంగా ఉండడానికి సహాయం చేయండి. ఘనతమైన మా ప్రభావాలు మీరు మాతో పొందుకునే స్పష్టంగా వేడుకున్నాను. ఆమేన్.